నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ పీఠాన్ని 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే విషయానికి సంబంధించి చాలా సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు బీజేపీ జాతీయ నాయకులు. ఎట్టకేలకు చివరి నిమిషంలో ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత కానీ రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తని బయట పెట్టలేదు. సో చివరి నిమిషంలో రేఖా గుప్తాని అనౌన్స్ చేశారు. దీని వెనకాల ఒక పెద్ద కసరత్తే జరిగింది అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే రేఖా గుప్తా కంటే ముందు పర్వేష్ వర్మ పేరు కానివ్వండి, ఇంకా మిగతా నాయకుల పేర్లు చాలా వరకు వినిపించినప్పటికీ ఒక మహిళా ముఖ్యమంత్రికే ఈసారి అవకాశం ఇవ్వాలి అని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఆ దిశగానే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అసలు యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ చేసిన కసరత్తు వెనకాల ఒక రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, కుల సమీకరణలని లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాస్ట్ ఈక్వేషన్స్ని చాలా అద్భుతంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి ఎవరు అయితే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడమే కాదు, అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా కూడా మిగతా సామాజిక వర్గాల వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే పేరెన్నికగా అన్నటువంటి ప్రాబల్యం కలిగినటువంటి సామాజిక వర్గాల పొందిక ఈ ముఖ్యమంత్రుల నియామకంలో మనకు స్పష్టంగా కనబడుతోంది. ఇదొక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాలకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఈ రోజున్న నాయకత్వము నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా, అంటే ఒక 15-20 ఇయర్స్ వరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగలిగేటువంటి వ్యక్తులని అట్లా ఏజ్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ ముఖ్యమంత్రుల్ని చూస్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు నుంచి పోల్చితే మనం 2023 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 13 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 2023లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి. సో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత 2024లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిశా, ఈ 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఇక రీసెంట్గా ఢిల్లీ, మొత్తం 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. సో 13 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 8 రాష్ట్రాలని కైవసం చేసుకుంది. 8 రాష్ట్రాలని కైవసం చేసుకుంది. అంతేకాదు ఎన్డీఏ కూటమి పక్షాలు 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పక్షాల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సిక్కింలో ప్రేమ్ సింగ్ రాథోడ్ ఎస్కేఎం పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు, ఎన్డీఏ కూటమి పార్టీలు, ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరాయి. అంటే 13 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన నడుస్తోంది. ఇక మిగతా 3 రాష్ట్రాల్లో చూస్తే ఒకటి కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది, ఒకటి జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్లో విజయం సాధించింది, అండ్ ఇంకోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వచ్చింది. సో 13 రాష్ట్రాల ఎన్నికల్లో, అంటే 2 ఎన్డీఏ కుటుంబ పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పక్కన పెడితే 8 స్టేట్స్ని బీజేపీ సొంతంగా కైవసం చేసుకుంది. సో ఈ 8లో మీరు అబ్జర్వ్ చేస్తే 8లో అందరూ కూడా 60 ఏళ్ల లోబడిన ముఖ్యమంత్రులకే అధికారం ఇచ్చారు. వాళ్ళనే ముఖ్యమంత్రులు చేశారు. 8 మంది ముఖ్యమంత్రులు కూడా 60 ఇయర్స్ బిలో. కేవలం ఒక ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయి మాత్రమే ఆయన 61 ఏళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 60 ఏళ్ల లోబడి ఉన్నవాళ్లే. నేను పేర్లు కూడా చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు 45 సంవత్సరాల వయసు, అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర 54 సంవత్సరాలు, మోహన్ చరణ్ మాజీ ఒడిశాకు సంబంధించి 53 సంవత్సరాలు, రేఖా గుప్తా 50 సంవత్సరాలు ఢిల్లీ. వీళ్ళందరూ 50 ఏళ్ల లోపడి, 50 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు 60 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు లెక్కేస్తే విష్ణుదేవ్ సాయి ఒక్కడు 61 సంవత్సరాలు, అండ్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ 60 సంవత్సరాలు, భజన్ లాల్ శర్మ రాజస్థాన్ 58 సంవత్సరాలు, నాయబ్ సింగ్ సైని హర్యానా 55 సంవత్సరాల వయసు. సో చూస్తే 60 ఏళ్ల లోబడి ఉన్న వాళ్ళకే ముఖ్యమంత్రులు చేయాలని అనుకున్నారు అని అంటే 75 ఏళ్ల వయసు కనుక కట్ ఆఫ్గా మోదీ గారు నిర్ణయించారు. అంటే ఎవరైనా సరే ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు 75 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కగా జరగవాళ్ళను అని ఒక నియమం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో 60 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళంటే 75 కట్ ఆఫ్ అయితే కనుక ఇంకా 3 ఎలక్షన్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేయవచ్చు. సో ఇంకా 3 ఎలక్షన్స్ అంటే 15 ఇయర్స్ అనేది చిన్న టర్మ్ కాదు. నిజానికి ఒక 3 టర్మ్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ని ఫేస్ చేయగలిగే వ్యక్తుల్నే చూస్ చేసుకున్నట్టుగా మనం భావించాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ని ఆల్రెడీ బీజేపీ
రెడీ చేస్తుందని మనం నిర్ధారించుకోవచ్చు. ఇక ఓవరాల్గా బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఈ కేవలం ఈ 8 రాష్ట్రాలు ఈ 2023 తర్వాత జరిగినటువంటి రాష్ట్రాలే కాదు, మిగతా ముఖ్యమంత్రుల జాబితా తీసినా కూడా 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ 14 రాష్ట్రాల్లో 55 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న ముఖ్యమంత్రులు 8 మంది ఉన్నారు. అండ్ 62 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 13 మంది, 62 కంటే పైన ఉన్న వాళ్ళు కేవలం ఒక్కరే. 62 కంటే పైన ఉన్న వాళ్ళు కేవలం ఒక్కరే, అంటే 13 మంది 62 బిలో ఏజ్ ముఖ్యమంత్రులే ఉన్నారు. అందులో మీరు చూస్తే యోగి ఆదిత్యనాథ్ 52 సంవత్సరాల వయసే యోగి ఆదిత్యనాథ్ది. అండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, ఆయన 49 సంవత్సరాలే వయసు. ఇక ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి 51 సంవత్సరాలే వయసు. అండ్ హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి, ఆయన 56 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ఇక భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ 62 సంవత్సరాల వయసు ఉన్నారు. ఒక్క మానిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా మాత్రమే 72 సంవత్సరాల వయసులో ఉన్నారు. త్రిపుర నాకు తెలిసి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని కూడా ఆయన కూడా మార్చే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. సో అంటే ఏజ్ ని దృష్టిలో ఉంచుకుంటే ఇంకో నెక్స్ట్ 15 yearsకి భారతీయ జనతా పార్టీ తమ తదుపరి నాయకత్వాన్ని రెడీ చేస్తోంది అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ మరి అపోజిషన్ పార్టీకి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూస్తే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి పక్షాల్లోని ముఖ్యమంత్రుల లెక్క చూస్తే కూడా ఎన్డీఏ పక్షాల్లో ఉన్న వాళ్ళు సిగ్నిఫికెంట్, అంటే కొంచెం ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులుగా పేరెన్నికగన్న వాళ్ళు, ఢిల్లీ రాజకీయాల్లో పేరెన్నికగన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 74 సంవత్సరాల వయసులో ఉన్నారు. సో ఆయన సక్సెసర్ని రెడీ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇక నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి 73 సంవత్సరాల వయసులో ఉన్నారు. మరొక వైపు రంగస్వామి పుదుచ్చేరి నుంచి 74 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు మేఘాలయ ముఖ్యమంత్రి, నాగాలాండ్ ముఖ్యమంత్రి, సిక్కిం ముఖ్యమంత్రులు వీళ్ళందరూ చిన్న ఏజ్ లోనే ఉన్నారు. నాగాలాండ్ ఒక్కరు 74 సంవత్సరాల వయసులో ఉన్నారు, నెప్యూ రియో అని. అండ్ మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా 47 సంవత్సరాల వయసు, ఆయన యంగ్స్టరే. అండ్ సంగ్మా కాబట్టి ఆయన ఆల్రెడీ వారసుడే. ప్రేమ్ సింగ్ తమాంగ్ వచ్చేసి సిక్కిం ముఖ్యమంత్రి 57 సంవత్సరాల వయసులో ఉన్నారు, ఇందాక చెప్పినట్టు. సో ఇక అపోజిషన్లోకి వస్తే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒకటి తెలంగాణ, 2 హిమాచల్ ప్రదేశ్, 3 కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 సంవత్సరాల వయసులో ఉన్నారు. అండ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 60 సంవత్సరాల వయసులో ఉన్నారు, సుఖ్వీందర్ సింగ్ సుక్కు. ఇక సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 77 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇండీ బ్లాక్లోనే మిగతా పేరెన్నికగన్నటువంటి నాయకుల లిస్ట్ తీస్తే గనక, ఇండీ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు తీస్తే గనక అందులో స్టాలిన్ 71 సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ 70 సంవత్సరాలు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి. సో కేరళ పినరయి విజయన్ అయితే 79 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ 2 ఎలక్షన్స్కే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే సీనియర్ లీడర్షిప్ మాత్రమే ఈరోజు నడపగలిగే స్థితిలో ఆయా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఉన్నారనుకోండి, కేసీఆర్ తదనంతరం సక్సెసర్ని ఎవరినో ఒకరిని తీసుకురాకపోతే ఆ పార్టీయే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. సో అట్లా ప్రాంతీయ పార్టీలకు ఈ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. బట్ జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలేమో యంగ్ లీడర్షిప్ని ఇప్పుడే ఎమర్జ్ చేస్తూ ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ కీలక బాధ్యతలు ముఖ్యమంత్రి పొజిషన్స్లో పెడుతున్నారు. కొంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు ఏకంగా. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కపిల్ మిశ్రా లాంటి వ్యక్తి వాళ్ళ ఢిల్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే యంగ్ పొలిటీషియన్స్తో కూడినటువంటి పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో కనబడుతోంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, ఆయా రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళకి ఆల్రెడీ కొంత ట్రైనింగ్ లేదా సపోర్ట్ బేస్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. అండ్ పొలిటికల్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో కుల సమీకరణలు ఖచ్చితంగా ఉన్నాయి. కుల సమీకరణలో చూస్తే అనూహ్యంగా కొత్త వారిని తెరపైకి తీసుకురావడమే కాదు, అందులో చాలా ఇంపార్టెంట్ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశాకు సంబంధించి చూస్తే, ఒడిశాలో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిజానికి అక్కడ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు, ఆయనని ముఖ్యమంత్రిని చేశారు. మోహన్ చరణ్ మాజీ, ఎవరు ఊహించని విధంగా ఆయన 53 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ట్రైబల్ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్ రమణ్ సింగ్ లాంటి వ్యక్తి, ఒక 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రమణ్ సింగ్ ని పక్కకు జరిపి ఒక ట్రైబల్ లీడర్ని అక్కడ ముఖ్యమంత్రిని చేశారు, విష్ణుదేవ్ సాయి. ఆయన ఒక ట్రైబల్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రభావం చాలా సీరియస్గా ఉండబోతోంది. ఇక హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి వ్యక్తిని, సీనియర్ లీడర్ని, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పక్కకు జరిపి
అనూహ్యంగా నయాబ్ సింగ్ సైనిని తీసుకొచ్చారు. ఆయన ఓబీసీ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఇట్లా లెక్క వేస్తే ఈవెన్ చాలా ప్లేసెస్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతిలో ఒక స్ట్రాటజీని బీజేపీ అమలు చేస్తోంది. బట్ దీన్ని మిగతా పార్టీలు అన్వయించుకోవడంలో విఫలమవుతున్నాయి. మిగతా పార్టీల్లో చాలా ప్రతికూలతలు కనబడుతున్నాయి. అందుకే బీజేపీని ఎదుర్కోవడం కష్టంగా మారుతోంది. ఓవైపు సంఘం కావచ్చు, ఆర్ఎస్ఎస్ లాంటి బలమైన ఆర్గనైజేషన్ ఉండడం కావచ్చు, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీలోని ఇప్పుడు బీజేవై, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చాలా మంది, ఇప్పుడు నేను తీసిన నెంబర్ లిస్టులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే బీజేవైఎంలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు. ఒకరు కిసాన్ మోర్చాలో ఎక్కువ పనిచేశారు, ఒకరేమో బీసీ సామాజిక వర్గాల్లో ఎక్కువ పనిచేశారు, ఒకరేమో క్లియర్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్స్లో ప్రచారకగా పనిచేసిన వాళ్ళు ఒకరున్నారు, ఒకరు కేవలం జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆపర్చునిటీస్ వైజ్ చూసినా కూడా యంగ్ పొలిటీషియన్స్కి భారతీయ జనతా పార్టీలో ఎక్కువ స్థానం కల్పిస్తున్నారు అని ఒక పొలిటికల్ సర్కిల్స్లో ఆల్రెడీ చర్చ కూడా నడుస్తోంది. అనూహ్యంగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఒక పెద్ద పొజిషన్స్కి వెళ్ళొచ్చు అనే ఒక ఇమేజ్ని, ఒక మెసేజ్ని, అట్లాంటి ఆప్టిక్స్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం దేశంలో ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. లెట్స్ సీ దీన్ని అపోజిషన్ పార్టీస్ ఎదుర్కొంటాయా లేదా, అండ్ మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.